పుల్లారావు గారు చెప్పండి సార్, ఈ కర్ణాటక రాజకీయాలు ముఖ్యంగా కర్ణాటకీయం అని అనాలేమో. సో మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి, శివకుమార్ని ఎవ్వరూ ఆప్ చేయలేరు. రేపా మాపా డిక్లేర్ చేయాలి. ఇప్పుడు వరకు అందరూ ఏమనుకున్నారంటే, ఎస్పెషల్లీ గాంధీ ఫ్యామిలీ, అహ్మద్ పటేల్ ఉన్నప్పుడు ఏదో అమాయకుడు, కాంగ్రెస్ అంటే పిచ్చి, గాంధీ ఫ్యామిలీ అంటే పిచ్చి భక్తి ఉన్నది, ఓ చాలా అమాయకుడు, డబ్బులు ఖర్చు పెడతాడు, ధనవంతుడు, అన్నీ ఎవరో క్యాంప్స్ అన్నీ అక్కడే పెట్టించేవాడు, మన బతుడు అనుకున్నారు. అది అస్సలు అసత్యం. చాలా షూడ్ మ్యాన్, చాలా ఇంటెలిజెంట్ మ్యాన్. 89 నుంచి ఎమ్మెల్యేగా వస్తున్నారు. 89 నుంచి 31 సంవత్సరం, 36 సంవత్సరాలు బట్టి యంగ్ ఏజ్లో ఎమ్మెల్యే అయ్యాయి. సో అందువల్ల ఆ ఇమేజ్ అంతా పోయింది ఢిల్లీలో. ఏదో అమాయకుడు, పిచ్చోడు, కూర్చోమంటే కూర్చుంటాడు, పొగిడితే చాలు, ఒక్కసారి సోనియా గాంధీ గారు చెప్తే వెళ్ళిపోతాడు అనుకున్నారు. నేను అనుకుంటున్నా మన మిత్రులు ఇద్దరు అదే వెరీ సీనియర్ పీపుల్ ఇన్ ద పార్టీస్. ప్రకాష్ రెడ్డి గారు ఏదో చిన్న పదవి నాకు ఉన్నదన్నారు. ఇట్స్ నాట్ సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఆయన జీకే శివకుమార్ని ఎవరు ఆప్ చేయలేరు. నిజస్వరూపం బయటకు వచ్చింది వారం రోజులు బట్టి. ఫోన్ మీద పిలిచాడు రాహుల్ గాంధీని, రా ఫోన్ మీద ఎందుకు మాట్లాడమంటే నేను పిలుస్తాను కొన్ని, అతను ఎవరు ఆప్ చేయలేదు. రెండోది, కర్ణాటకలో వాళ్ళు ఎవరికైతే వాళ్ళే నాయకులు. 100 మంది ఎమ్మెల్యేలు, 224 ఇంకా ఎక్కువేమో, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బట్టి ఈ పార్టీ ఆ పార్టీ నుంచి వస్తాను. యడియూరప్ప కాంగ్రెసే, ఆర్ఎస్ఎస్ రక్తం నాలో ఉన్నది, నా కళ్ళలో ఉన్నది అన్నవాడు 2011 బయటికి వెళ్ళి దుమ్ముగా ఓడిచ్చాడు బీజేపీ. అంత పదవులు అనుభవించినాడు, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాడు యడియూరప్ప. అందరూ మర్చిపోతారు, ఎవరికి లెక్కలేదు. మాకు పదవి ఇచ్చి ఈ పదవి మీద ఫీలింగ్ అవుతే మనం ఆ పార్టీలో ఉంటాం. పార్టీలు ముఖ్యం కాదు కర్ణాటకలో. అలాగైపోయింది అక్కడ రియల్ ఎస్టేట్. అంటే ఈసారి శివకుమార్ గట్టిగానే పట్టుబట్టినట్టుగా అనిపిస్తోంది. అతనికి విని నెక్స్ట్ టైం చూద్దాము అన్నటువంటి ఆలోచన అయితే లేనే లేదని అనిపిస్తోంది. ఇస్తే నాకు లేకపోతే మాట్లాడొద్దు అని కార్గే లేదు, రాహుల్ గాంధీ లేదు, ప్రియాంక గాంధీ లేదు, సోనియా గాంధీ లేదు. ఓపెన్గా టైం అడిగేది. ఏమన్నాడు వాడు తమ్ముడు డికే సురేష్, రాసి ఇవ్వాలన్నాను, అక్కర్లేదన్నారు. అగ్రిమెంట్లో తప్పు లేదు. ప్రకాష్ రెడ్డి గారు పాపం మారల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఐ డిసగ్రీ. పాలిటిక్స్లో ఏమున్నది, అది ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్. పవర్ కోసమే దేశానికి సాయం చేస్తున్నారు, కరెక్టే, ప్రతి పాలిటిషియన్ కాదం. అదే తప్పు లేదు, పవర్ కోసమే వాళ్ళు చేసేది. కులాలు వాడతారు, మతాలు వాడతారు, ఓట్ బ్యాంక్స్, అంతా తప్పు లేదు. కానీ దీంట్లో వచ్చిన తమాషా ఏంటంటే, అతను ఏదో బ్లఫ్ చేసి నెక్స్ట్ టైం నీకు ఇస్తా ఉన్నాడు. నెక్స్ట్ టైం ఎలాగిస్తావు? 28లో ఓడిపోతే నేను 2033 వరకు ఆగాల. 29 తర్వాత డీలిమిటేషన్ వస్తుంది, 40% మందికి ఎమ్మెల్యేలు ఆడవాళ్ళు మహిళలకు ఇస్తారు, పవర్లోకి మనం వస్తావా? నో, ఈసారి అంతే. అది అల్టిమేటం. ప్రొఫెసర్ కత్తి గారు ఈవేళ అతను ఏంటో అర్థం చేసుకున్నారు. చాలా స్ట్రాంగ్ మ్యాన్, చాలా స్ట్రాంగ్ మ్యాన్. ఈ గత 10 రోజుల్లో ఎక్కడైనా ఆయన మొహం మీద ఒక స్మైల్ చూసారా? ఎక్కడా చూడలేదు. ఎక్కడ కోపిష్టి, జాగ్రత్త, వార్నింగ్స్ జరుగుతున్నాయి. ఈవేళ రేపు అనౌన్స్ చేయకపోతే ఇక టీవీ ఛానల్ మనకు ఒక వారం పండగ ఉంటుంది. ఆ గొడవ ఎలాంటి గొడవ చేస్తాడో ఎవరు చెప్పలేము. ఎందుకంటే దగ్గరగా చూసి చెప్తున్నా, యడియూరప్ప ఏదో పెద్ద మనిషి, లింగాయ్ తగ్గిపోయాడు, పార్టీ పెట్టుకున్నాడు, అలా నాగలు ఒంటరిగా దున్నుకున్నాడు. 11-12 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, మళ్ళీ జాయిన్ అయిపోయాడు 2014లో. ఇతను బలం ఏంటి, ఇతని యాటిట్యూడ్ ఏంటి తెలుస్తాయి. బెంగళూరు ఆయన పాలిటిక్స్ హెడ్ క్వార్టర్స్, బెంగళూరు చుట్టుపక్కన. అందువల్ల ఇది చూసేది ఏంటంటే, నాకు పుల్లారావు సార్, జనరల్ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ ఒక విధంగా చెప్పాలంటే ఇండి కూటమి పర్ఫార్మెన్స్ ఆ లెక్కలో చూస్తే కొంచెం గట్టిగానే పోటీ ఇచ్చింది. కాకపోతే గెలిచేంత పోటీ కాదు, కాకపోతే చెప్పుకోదగ్గ పోటీ. ఎట్ ద సేమ్ టైం ఏవైనా పార్టీలు కలిసి వస్తే ఈవెన్ అధికారం కూడా చేజెక్కించుకునేంత పర్ఫార్మెన్స్. ఆ తర్వాత వచ్చిన ప్రతిదీ అంటే 1-2 మినహాయిస్తే మిగతా వాటి అన్నింటిలో కూడా
ఎక్స్పెక్టేషన్ చేసినంత ఫలితాలు రావట్లేదు. అట్ ద సేమ్ టైం ఇటువంటి వివాదాలు, విభేదాలు, అంతర్గత కలహాలతోని పార్టీకి మరింత డ్యామేజ్ అయ్యేటట్టు అనిపిస్తోంది. ఇది కర్ణాటక వేరే. ఇప్పుడు వాళ్ళకి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలా, ఇప్పుడే కరిగిపోవాలా? అదే ప్రశ్న. ఉండాలంటారు. సిద్ధరామయ్యని బయట పంపిస్తారు. సిద్ధరామయ్య ఏంటంటే చాలా మంచి పాలిటీషియన్, రెస్పాన్సిబుల్ పాలిటీషియన్. ఆఫీసర్లను ఏడిపించడం, ఆఫీసర్లను డబ్బులు నమ్మండు, చాలా ఆఫీసర్స్ అందరికీ బ్యూరోక్రసీకి చాలా ఇష్టడు. 40 సంవత్సరాలు బట్టి ఏం ప్రెషర్ తాడు వాళ్ళ మీద, ఏమి మర్యాద ఇస్తాడు, అన్ని మంచి గుణాలు ఉన్నాయి. కానీ అతని దగ్గర బేస్ ఏమున్నది? అహిందా అంతా వేసేస్తాడు. బీసీలు అయితే పెట్టుకో వేరే పార్టీ, 5 రోజులు సర్వైవ్ అవ్వలేదు. పాలిటిక్స్లో దేవేగౌడ అని పట్టుకొని 20 సంవత్సరాలు సర్వైవ్ అవ్వదు. కాంగ్రెస్కి వచ్చి 20 సంవత్సరాలు అంతే అంతే. అయితే శివకుమార్ ఏం చేస్తాడు? శివకుమార్ వేరే పార్టీ పెడితే వస్తాడా? రాడు. కానీ ఇప్పుడు ఆ చేతిలో ఉన్న బలం చూపెడతాడు. ఈ 2.5 సంవత్సరాలు నాకు ఇవ్వకపోతే నేను మళ్ళీ ఎప్పుడు అవ్వను, ఇవ్వాలన్నాడు. అది సో దీంట్లో వచ్చిన డ్రామా ఏంటంటే, మీరు అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు పైకి రావట్లేదంటే వాళ్ళకి 100లో లీడర్స్ ఉన్నారు, పక్కన పెట్టేశారు అందరు, ఎవరిని రానివ్వట్లేదు ఎవరిని. అది చాలా పొరపాటు అనుకుంటాను. మంచి లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కలవ చేసుకుని చేస్తే కాంగ్రెస్ పార్టీ మంచి ఫైట్ ఇద్దును, మంచి ముందరికి వెళ్ళం. కానీ అది అన్ఫార్చునేట్గా మనం అది డిబేట్ చేయడం చాలా టైం పడుతుంది. అన్ఫార్చునేట్గా అంటే సార్ పదే అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి స్వేచ్ఛ వ్యక్తులకు, ముఖ్యంగా సీనియర్స్కు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫ్రీడమ్ వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి వస్తోంది. అంటే లేచిన ప్రతిసారి ఇటువంటి ఏదో ఒక ఇష్యూ కనిపించి, ఇప్పుడు కర్ణాటక రాజకీయం అది ప్రత్యేకం, ఎందుకంటే ముందుగానే హామీ ఇచ్చారు, ఆ తర్వాత ఎటువంటి సిచ్యువేషన్లో అక్కడ నెగ్గడం జరిగింది, అధికారం చేజిక్కించడం జరిగింది, మనం అంతా చూసిందే. సో ఆ ఫైట్ని సమంజసమే అనుకున్నా కూడా పదే ఇది కాకపోతే ఇంకో కారణంతో, ఇది కాకపోతే ఇంకో కారణంతో, మిగతా పార్టీస్లో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఈవెన్ బీజేపీకి సంబంధించి కూడా కొంచెం వాళ్ళు గట్టిగానే నేతలను కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. సో అలా లేకపోవడం వల్ల ఏమైనా ఇబ్బందా? కరెక్ట్ కాదు. వసుంధరా రాజే రెబెల్ చేస్తాడు, కళ్యాణ్ సింగ్ రెబెల్ చేశాడు, యడ్యూరప్ప రెబెల్ చేశాడు. అక్కడ కూడా చేస్తారు అధికారంలోకి వచ్చాక. అది మానవత్వం. తర్వాత ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి మన బీహార్లో కొలాప్స్ అయిపోయింది కాబట్టి హైకమాండ్, విజయ్ కమాండ్ ప్రెస్టీజ్ కూడా పోయింది కదా. మన బీహార్లో గెలుచుంటే కొద్దిగా శివకుమార్ ఏమన్నా ఆలోచించుకుంటుంది ఏమో, కానీ నాకు అలా కనపడట్లేదు. శివకుమార్ నాకు ఇప్పుడు ఇవ్వకపోతే నేను మళ్ళీ అవన్నీ ముఖ్యమంత్రి, వచ్చేసారి ఓడిపోతాం. ఇంకా 5 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు కూర్చోవాలి. ఎవరి కోసం ఏమైపోతాం? సో ఇప్పుడే కావాలన్నాడు. బీహార్లో ఓడిపోయాక ప్రెస్టీజ్ లేదు. మీకు ఓటమి అంటే దాని పరిణామాలు ఉంటాయి. ఓడిపోయాక వాజ్పేయి గారు అంటే ప్రకాష్ రెడ్డి గారిని ఇరిటేచేయటం నాకు ఇష్టం లేదు. వాజ్పేయి గారి పరిస్థితి ఏంటి? ఓడిపోయాక ప్రమోద్ మహాజన్ ఎక్కువ మాట్లాడదు అన్నాడు, న్యూస్ పేపర్లో వచ్చి, ఉంటే వెళ్ళిపో అన్నాడు ప్రమోద్ మహాజన్. అలాగా పార్టీలో పవర్ పోగానే ఫినిష్. వాళ్ళు పవర్ బీహార్లో మొన్న చిత్తుగా ఓడిపోయారు. ఇతనే కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చేయలేదు. 60 మంది ఎమ్మెల్యేలు తీసుకుని 3, 4, 5 వచ్చారు. చాలా అది వేరే సబ్జెక్ట్. సో ఆ ప్రెస్టీజ్ కూడా లేదు. ముఖ్యంగా ఒకటి జ్యోత్స్న గారు, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది సార్. అంటే అధిష్టానం ముఖ్యంగా ఓవరాల్గా కాంగ్రెస్కు సంబంధించి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అంత బలంగా గట్టిగా నేతలకు అనిపించకపోవడం వల్లే నేతలు కాంగ్రెస్ పార్టీకి వీళ్ళే గైడ్ చేస్తున్నారు. వీళ్ళే కాంగ్రెస్ ముఖ్యంగా అధిష్టానం చెప్పినట్టు వీళ్ళు వినాలి, బట్ వీళ్ళు చెప్పినట్టు వినాల్సినటువంటి పరిస్థితి, అటువంటి సిచ్యువేషన్ ఉందని హ్యాండ్లోకి తీసేసుకుంటున్నారు వీళ్ళే. అది ఎప్పుడు అంతే కదా, చరిత్రలో అంతే కదా. సెంటర్ వీక్గా ఉన్నప్పుడు ఎవరెవరో వెళ్ళిపోతాడు. ఇప్పుడు తెలంగాణ ఉన్నది, తెలంగాణలో ఏమున్నది చెప్తున్నా, రేవంత్ రెడ్డి గురించే కాంగ్రెస్ గెలిచింది. ఎవరు చెప్పినా అది వేరే కాదు, ఆయనే గెలిపించాడు, మరి యునైట్ చేశాడు, గొప్పగా. కానీ ఆయన కాంగ్రెస్ హైకమాండ్ మాట ఎందుకు వింటాడంటే ఇంకా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్ మాట వింటున్నారు, లేకపోతే ఎవరికాయలు వెళ్ళిపోతారు. అది మానవత్వం. ఇప్పుడు డీకే శివకుమార్ ఏం చేస్తున్నాడు? ఇన్ని రోజులు అతను ఏదో ఒబీడియన్ సర్వెంట్, మన భటుడు అనుకున్నాడు. భటుడు కాదు, అతను ఆలను వాడుకున్నాడు. హైకమాండ్ని ఎలా వాడుకోవాలో తెలియాలి, కోర్టుని ఎలా వాడుకోవాలో తెలియాలి. ఇప్పుడు నైజాం తెలంగాణలో ఉన్నప్పుడు ఆయన ఎలా వాడుకున్నాలి, ఎలా పొగడాలి, ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఎలా లంచాలి వెళ్ళిస్తే పెద్ద ఇమ్మాలు తెచ్చుకున్నారు, దర్జాగా జమీందారు సభ్యులు. కోర్టు వాడుకోవాలి, కోర్టు అట్మాస్ఫియర్ ఉంటుంది అన్ని పార్టీలో.
అది పార్టీ. ఎందుకంటే పెద్దవాడు అన్ని చూడలేదు కదా, పక్కన ఉన్నవాడే మోస్తూ ఉంటారు. అది కోటరీ అంటారు, లేకపోతే దర్బారీస్ అంటారు, అది వేరే వేరే విషయం, అది వేరే సబ్జెక్ట్. ఒకసారి దర్బారీస్ మీద మాట్లాడదాం. ఓకే ఇంకోటి ఏంటంటే తప్పదు, ఇంకా కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది, కాంగ్రెస్ పార్టీలో రెబెలియన్ వస్తారు. అప్పుడు లాస్ట్ పాయింట్ చెప్తున్నా మన ఫ్రెండ్స్ పర్మిషన్తో, అశోక్ గెహ్లోట్ అతను తగ్గించేద్దాం, కాంగ్రెస్ ప్రెసిడెంట్ నువ్వు అవ్వాలి అన్నాడు. జ్ఞాపకం ఉన్నదా? కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవ్వాలి, కాలేజీ సచివాలయం గెట్ అవుట్ అన్నాడు. నా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవా ఇక్కడే ఉంటానన్నాడు. కార్గిల్ ఎతికి ఏకే యాంటనీ తీసుకొచ్చాడు, మర్చిపోవద్దు. అందువల్ల అది ఆశ్చర్యం కదండి. నిజంగా పవర్ అంటే మనుషులకు కావాలి, పవర్ అండ్ వెల్త్ అంటే ఎక్కువ కావాలి, వెల్త్ లేకపోయినా పవర్ కావాలి, పవర్ అండ్ వెల్త్ కొంతమందికి కావాలి. సో ఇది శివకుమార్, నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను, మీరు రేపు ఎల్లుండా నేను తప్పు చెప్పానని తెలిస్తే అపాలజైజ్ చేస్తాను. హీ ఈస్ ద సీఎం కర్ణాటక నెక్స్ట్. ఓకే